హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ బిగ్ డైమండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ అమౌంట్ పే చేయలేకపోవచ్చు. అంతేకాకుండా వాళ్ళకి ఐటీఆర్ రిటర్న్స్ అని, మెడికల్స్ అని ఇలా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ అవసరం లేకుండా ఇప్పుడు ఎల్ఐసి సంస్థ కొత్త ప్లాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరే మైక్రో బచత్ ప్లాన్. దీని టేబుల్ నెంబర్ వచ్చి 751. ఇది చిన్న మధ్యతరగతుల వారి కోసం డిజైన్ చేయబడింది. ఇందులో మినిమం సమ్ అష్యూర్డ్ అంటే బీమా వచ్చి ₹1,00,000, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చి ₹2,00,000. అదేవిధంగా మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 55 సంవత్సరాలు. నెక్స్ట్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 70 సంవత్సరాలు. నెక్స్ట్ దీంట్లో పాలసీ టర్మ్ని 10 నుంచి 15 సంవత్సరాల లోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 2 లక్షల బీమా తీసుకున్నట్లయితే అతను పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు పెట్టాడు అనుకుందాం. అతను ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 15 సంవత్సరాలు అయినట్లయితే అతను ఇయర్లీ ₹10,729 పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా హాఫ్ ఇయర్లీ అయితే ₹5,422, క్వార్టర్లీ అయితే ₹2,740, మంత్లీ అయితే ₹942 పే చేయవలసి ఉంటుంది. ఇతనికి పాలసీ టర్ము 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి ఇతనికి బీమా ₹2,00,000 ప్లస్ అప్రాక్సిమేట్గా లాయల్టీ ఎడిషనల్ బోనస్ అనేది 65,000, మొత్తం కలిపి ₹2,65,000 ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇతను కట్టిన ప్రీమియం మాత్రం ₹1,60,935 మాత్రమే. ఇతనికి డే 1 నుంచి ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్లో ఉంటుంది. అంతేకాకుండా ఇన్ కేసు ఈ 15 సంవత్సరాలు ఏమీ కానట్లయితే లాస్ట్లో మెచ్యూరిటీ కింద సమ్ అష్యూర్డ్ 2,00,000, లాయల్టీ బోనస్ 65,000, మొత్తం కలిపి ₹2,65,000 తిరిగి పొందడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే 45 సంవత్సరాల వ్యక్తి 2 లక్షల బీమాకి పాలసీ టర్మ్ 10 సంవత్సరాలు పెట్టుకుని ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 సంవత్సరాలు కట్టినట్లయితే ఇతనికి ఇయర్లీ ₹17,246, హాఫ్ ఇయర్లీ ₹8,714, క్వార్టర్లీ ₹4,412, మంత్లీ ₹1,513 పే చేయవలసి ఉంటుంది. ఇతనికి 10 సంవత్సరాలు పాలసీ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత బీమా ₹2,00,000 ప్లస్ లాయల్టీ బోనస్ 40,000 అప్రాక్సిమేట్గా మొత్తం కలిపి ₹2,40,000 అందివ్వడం జరుగుతుంది. కానీ ఇతను కట్టిన ప్రీమియం వచ్చి ₹1,72,406 మాత్రమే. ఈ విధంగా 40 సంవత్సరాల ఉన్న వ్యక్తి 2 లక్షల బీమా తీసుకున్నట్లయితే అతను 10 సంవత్సరాల పాలసీ టర్మ్కి ₹17,246, 12 సంవత్సరాలకి ₹13,894, 15 సంవత్సరాలకి ₹10,729 ఇయర్లీ పే చేయవలసి ఉంటుంది. ఇది ఏజ్ని బట్టి ఈ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇదే 45 సంవత్సరాల వ్యక్తి ₹1,00,000 బీమా తీసుకున్నట్లయితే 10 సంవత్సరాలకి ₹8,923, 12 సంవత్సరాలకి ₹7,247, 15 సంవత్సరాలకి ₹5,664 పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. ఇందులో 5 ఇయర్స్ లోపు రిస్క్ జరిగినట్లయితే వాళ్ళకి ఓన్లీ సమ్ అష్యూర్డ్ మాత్రమే అందివ్వడం జరుగుతుంది. అదే 5 ఇయర్స్ దాటినట్లయితే వాళ్ళకి సమ్ అష్యూర్డ్ ప్లస్ లాయల్టీ ఎడిషనల్ బోనస్ అనేది అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యాక్టివ్ లైఫ్ కవర్. ఇందులో 3 సంవత్సరాలు ప్రీమియం పే చేసి తర్వాత ప్రీమియం చెల్లించకపోయినా వాళ్ళకి 6 నెలల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లభిస్తుంది. అదేవిధంగా 5 సంవత్సరాలు ప్రీమియం పే చేసిన వారికి తర్వాత ప్రీమియం చెల్లించకపోయినా 2 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్. మీరు 2 లక్షల కంటే తక్కువ బీమా తీసుకున్నట్లయితే మీరు ప్రీమియంని ఇయర్లీ హాఫ్ ఇయర్లీ మాత్రమే పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ₹2,00,000 బీమా తీసుకున్నట్లయితే ప్రీమియంని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ కూడా పే చేయవచ్చు. నెక్స్ట్ రైడర్స్. ఇందులో 2 రకాల రైడర్స్ అయితే ఉన్నాయి. అవి యాక్సిడెన్షియల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడరు, 2 యాక్సిడెన్షియల్ బెనిఫిట్ రైడరు. నెక్స్ట్ దీంట్లో లోన్ ఫెసిలిటీ. 1 ఇయర్ దాటిన తర్వాత 70% అమౌంట్ని మీరు లోన్గా పొందవచ్చు. అదేవిధంగా ఈ పాలసీని మీరు ఎప్పుడైనా సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ దీంట్లో 45 సంవత్సరాల వ్యక్తి 15 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే అతను ఇయర్లీ ₹10,729 పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఈ 15 సంవత్సరాలు పే చేస్తాడు. ఇతనికి నార్మల్ కవరేజ్ ₹2,00,000, యాక్సిడెన్షియల్ అయితే ₹2,00,000 అందివ్వడం జరుగుతుంది. అదే ఇతను సరెండర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ సంవత్సరం అనేది ఏమీ రాదు. సెకండ్ ఇయర్ నుంచి ₹6,437, థర్డ్ ఇయర్ నుంచి ₹11,265, ఈ విధంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇన్ కేస్ 15 సంవత్సరాల వరకు ఏం కానట్లయితే అతనికి టోటల్ అమౌంట్ ₹2,65,000 మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి మైక్రో బచత్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.